ఎట్లా ఉంది తెలంగాణ రాజకీయం ఏమనిపిస్తుంది మీకు? అంటే ఒక వింత పరిస్థితి తెలంగాణలో వచ్చింది. యాక్చువల్లీ ఈ పరిస్థితి రాకూడని పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఎందుకు కనపడుతుందంటే, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వెంటనే 10 రోజుల్లో వారం రోజుల్లో అభ్యర్థులు ప్రకటించేసి ఒక యుద్ధాన్ని ప్రకటించాల్సిన సందర్భంలో ఇంకా క్యాండిడేట్ల కోసం వెతుక్కునే పరిస్థితి రావడం అనేది నిజంగా కూడా తెలంగాణ రాజకీయాలను చూస్తున్న వాళ్ళకి ఎందుకు ఒక అధికార పార్టీకి అధికారం వచ్చిన 100 రోజుల తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికలు ఎదుర్కోవడానికి అభ్యర్థులు ఎందుకు లేరు అనేది పెద్ద చారిత్రక విషాదం లాగానే నాకు అనిపిస్తుంది. అంటే ఇంకా ఇతర పార్టీలపైన ఆధారపడే పరిస్థితులు లేదా వేరే పార్టీ నుంచి వస్తే టికెట్ ఇద్దామనో ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉండాలి? ఎందుకంటే ఈ రోజు బీఆర్ఎస్ గెలిచిన 39 పక్కన పెడితే 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 12 నుంచి 13 నియోజకవర్గాల్లో సాలిడ్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలే ఉన్నాయి. బీఆర్ఎస్ కు ఉన్నాయి, గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అలాంటి పరిస్థితి చేతిలో ఉంచుకొని కూడా ఇంకా క్యాండిడేట్ ప్రకటించడంలో, ఇంకొక పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ కోసం వెయిట్ చేయడంలోనూ, లేదంటే నా వాళ్ళకి ఇప్పించుకోవాలన్న ఈ దీని మీద కంటే ఇప్పుడు తెలుసో తెలియకనో పొరపాటో గ్రహపాటో కానీ దీని రెఫరెండం అని చెప్పాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి అది రెఫరెండం అయితే కనుక రేపు ఆయన సీటుకే ఎసరు వస్తుంది. ఇదే రెఫరెండం కనుక తీసుకుంటే అంటే ఇలాంటి సందిగ్ధతల్లోనే ఇంకా ఇలాంటి పరిస్థితుల్లోనే కనుక టికెట్ల దగ్గర ఇలా ఉంటే రేపు గెలిపించే దగ్గర ఎలా ఉండాలి? సింపుల్ చూడండి, వరంగల్ కడియం కావ్యకి ఇచ్చారు. అక్కడున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరికి ఇష్టం లేదు. కడియం బయట నుంచి రాగానే మనకు చెప్తారు కదా, బీజేపీలో చేరితే నిర్మా వాషింగ్ పౌడర్ రాగానే కడియం శ్రీహరి మంచోడు అయిపోయి కడియం అద్భుతంగా ఓట్లు వేస్తారు కాంగ్రెస్ పార్టీ అని ఎందుకు ఇట్లా భావిస్తున్నది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనేది కూడా అర్థం కావట్లేదు. అన్నిటికంటే అన్యాయమైన విషయం అంటే అసలు ప్రజల్లోంచి వ్యతిరేకతని కొని తెచ్చుకోవడంలో కాంగ్రెస్ నెంబర్ 1 ప్లేస్ లో ఉందేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడున్న పరిస్థితులు వచ్చి 100 రోజులు కాలేదు, అప్పుడే యాంటీ ఇన్కంబెన్స్ అనే పదాలు ఎందుకు వస్తున్నాయి? కనీసం మీరు కుదురుకోలేదు, మీ పరిపాలన సెట్ కాలేదు, మీ రాజకీయాలు సెట్ కాలేదు, మీ ఎమ్మెల్యేలు ఒకరికొకరు కూడా ఏదో తెలియని పరిస్థితులు ఉన్నాయి, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లేదు, కార్పొరేషన్ ఉత్తిగా వైట్ పేపర్ మీద ఇచ్చారు, ఇంతవరకు జీవో లేదు, ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంత బలహీనమైన స్ట్రక్చర్ లో ఉన్న మీరు అత్యంత తొందరగా ప్రజల నుంచి వ్యతిరేకత ఇప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఏదో రాజకీయ విమర్శలు ఇతర పార్టీలు చేయటం కాదు. మనం మళ్ళీ మేము లోక్సభ ఎన్నికలకు మేము సర్వేకి వెళ్తున్నాం, సర్వే నడుస్తుంది. మీకు ఆ జనం ఆల్రెడీ ఏందా ఆయన అది ఇస్తా ఇది ఇస్తా అంటే కదా ఏమి ఇచ్చింది. ఇప్పుడు 6 గ్యారెంటీలు కూడా చాలా మందికి అర్థం కాదు. ఏంటంటే 6 గ్యారెంటీలు అంటే 6 లేవు, అందులో 13 అంశాలు ఉన్నాయి. 13 అంశాల్లో ఈ 6 గ్యారెంటీలు 5 మాత్రమే లాంఛనంగా ప్రకటించారు. ట్రూ టెక్నికల్ గా గ్రౌండ్ అయినది మాత్రం 3 అంశాలు. 13లో 3 అంశాలు మాత్రమే గ్రౌండ్ అయినా, ఇంకొక 2 సోర్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి, 8 అసలు ముట్టుకోలేదు. ఒక 6వ గ్యారెంటీ అయితే ఇంతవరకు స్టార్టే చేయలేదు. అంటే జనం ఒక్కటే ఏంటంటే క్లియర్ కట్ కనపడుతుంది, ఒక ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం తప్ప ఏది కూడా గ్రౌండింగ్ అయినట్టుగా ఈ రోజు వరకు కనపట్లేదు. గ్యాస్ అన్నారు, అది ఆ విషయంలో కూడా సిలిండర్ మళ్ళీ మేము కట్టి తర్వాత మాకు అకౌంట్లు ఇచ్చేది ఏందా, డైరెక్ట్ మీరు అన్ని తీసుకుని మాకు ఎంత కట్టమంటే అయిపోయింది. జనం అదే అడుగుతున్నారు, మాతో అదే చెప్తున్నారు. 100 రోజుల పాలన మీరు సర్వే చేసినప్పుడు ఇలాంటివన్నీ ఆర్టీసీ బస్సు కూడా పేరుకు జరుగుతుంది, కానీ ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి అంటే అదేదో కరోనా వైరస్ చూసినట్టు చూస్తున్నారు. ఇవాళ ఆపాలంటే 3-4 స్టాప్లు వాడు స్లిప్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు, లోపల రష్ ఎక్కువైపోయింది, చోట్లేదు. కండక్టర్లు దిగి గొడవ చేస్తారు, మీరు ఆ సగం మంది దిగితే కానీ నేను బస్ ఎక్కనని కండక్టర్ గొడవ చేస్తారు. సో యాక్చువల్ మంచి స్కీమ్. దాంట్లో జనం నుంచి వచ్చిన సజెషన్స్ ఏంటంటే, సార్ పెడితే కొన్ని బస్సులను మాత్రం కేటాయించి దానికి సపరేట్ కలర్ వేసి అది ఓన్లీ ఆడోళ్ళకి స్పెషల్ అని పెట్టాలి. లేడీస్ స్పెషల్. జనరల్ బస్సులో లేడీస్ ఎక్కితే సగం టికెట్ తీసుకోండి, అంతే, హాఫ్ టికెట్ తీసుకోండి. ఇట్లా చేస్తే దీనికి పరిష్కారం అయితే తప్ప. కానీ ఇప్పుడు చేస్తే నిన్న మనం తిరిగి వస్తుంటే, మళ్ళీ నేను వరంగల్ ఇవన్నీ తిరిగి వస్తుంటే, ఇక్కడ ఆ ఉప్పల్ దగ్గర నిలబడ్డ జనాన్ని చూస్తే భయం అవుతుంది అసలు. వరంగల్ పోయే బస్సులకు పోతే ఉప్పల్ దగ్గర నిలబడ్డ లేడీస్ కానీ మగవాళ్ళని చూస్తే ఏం పండుగ లేదు కదా, ఎండాకాలమే, పెద్ద పండుగలు కూడా ఏం లేవు, అయినా కానీ లేడీస్ రన్నింగ్ లో పోయి బస్ ఎక్కే పరిస్థితిలో.
స్కీమ్ మంచి ఉద్దేశమే కావచ్చు, దాని ఇంప్లిమెంటేషన్ లో వచ్చిన వాటిని మళ్ళీ రివ్యూ చేసి దాన్ని కొంచెం బస్సుల సంఖ్య పెంచండి. వరంగల్ నుంచి హైదరాబాద్ గతంలో 10 బస్సులు ఉన్నాయి, ఇప్పుడు అదే 10 ఉన్నాయి. మరి జనం నువ్వు ఫ్రీ టికెట్ ఇచ్చినాక తిరిగి కదా, దాని దగ్గర బస్సుల సంఖ్య లేదు. సో అందుకని ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ కొని తెచ్చుకున్న వ్యతిరేకతను ఏమన్నా అనవసరంగా తీసుకొచ్చి ఈ లోక్సభ ఎన్నికల్లో బొక్కబోలా పడుతుందేమో నాకైతే కాకపోతే ఒకటి స్ట్రైట్ ఫైట్ బిట్వీన్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇబ్బంది రెండు పార్టీల మధ్య ఉండబోతుంది. అక్కడక్కడ బీఆర్ఎస్ కూడా చమక్కునే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే నేనేమనుకుంటే ఆ బీఆర్ఎస్ కూడా మనం ఎలాగో గెలవని చెప్పి వీళ్ళే బీజేపీకి క్యాండిడేట్లను సప్లై చేసినట్టు అనిపిస్తుంది.